నిన్న గేమ్ అయింది కదా, ఒక కెప్టెన్ ఒక పౌల్ గేమ్ ఆడితే మిగతా వాళ్ళు ప్లేయర్స్ ఇంకేం ఆడతారు? స్ట్రాటజీస్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ప్లేయర్స్ ప్లేస్మెంట్స్లో కానీ ఐఎమ్ ద బెస్ట్, ఐ గేవ్ ద బెస్ట్ అండ్ ఐ ప్రూవ్ ద బెస్ట్. సరే, ఒక యాజ్ ప్లేయర్ మీరు వేస్ట్ కాబట్టి లీడర్గా అయితే ఇంకా చూడక్కర్లేదు. ఇంకా నువ్వు మీ లీడర్ ఇద్దరు సొల్లు కబుర్లు లేకుండా ఫస్ట్ ఉంటారు. రామకృష్ణ గారు, మీకు అసలు కామన్ సెన్స్ అనేది ఉందా లేదా నాకు క్లారిటీ రావట్లే. అసలు రోహిత్ నాయుడిని పిలిచారు, ఓకే డన్, ఎందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేద్దాం అనేసి. ఒక్కసారి ఆలోచించలేదా? అతను డిఫెన్స్ చేసుకోవాలి, ఆ టైంలో మీ పరువు పోతుందని. అతను పాయింట్ టు పాయింట్ క్లారిటీ ఇస్తున్నాడు. నేను స్ట్రాటజీ చేశాను, లీడర్షిప్ చేశాను, తర్వాత ప్రూవ్ చేసుకున్నాను నేనే బెస్ట్ అనేసి. నువ్వు ఏం చేసావు నాకు అది చెప్పు అంటే మీరు ఏం చెప్పలేకపోయారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, రోహిత్ నాయుడు వెళ్ళిపోయినందుకు మంచిగా జరిగింది. ఎందుకంటే అతను డిఫెన్స్ చేసుకున్న పద్ధతి ప్రజలకి చాలా నచ్చుంటుంది. ఇప్పుడు మీ గురించి ఒకసారి ఆలోచించుకోండి. అతను ఒకసారి వచ్చాక డిఫెన్స్ పెడితే నేను అసలు ఏం చెప్పాలని కూడా పాయింట్స్ మీ దగ్గర లేవు. మరి ఎందుకు రోహిత్ నాయుడుని పిలుచుకున్నారు? ఇప్పుడు చరణ్ దగ్గరకు వస్తే నాకైతే ఒక క్లారిటీ ఉందండి. అతను స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వగలడు. ఇప్పుడు మీకోసం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు రోహిత్ నాయుడునే పిలిచారు, అతను పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. సో అతనితో మనం ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, అలాగే చరణ్ వస్తే అతను కూడా బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అతనితో మనం డిఫెన్సివ్గా ఎలా మాట్లాడాలి అనేసి. అది ఏం లేకుండా నేను చరణ్ని పిలుస్తా, రోహిత్ని పిలుస్తానంటే ఇప్పుడు ఏమైంది? పరువు అయితే మీదేగా పోయింది.